నిన్నటి కథలో కృష్ణుడి శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుసుకున్నాం కదా. ఇక యుద్ధం తప్పనిసరి అయింది. రెండు వైపులా సైన్యాలు పోగు చేయడం మొదలైంది. పాండవుల వైపు భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి గొప్ప యోధులు లేరు. కానీ వారికి కృష్ణుడి అండ ఉంది. పాండవుల తరపున పాంచాల దేశం, మత్స్య దేశం వంటి అనేక రాజ్యాలు చేరాయి. కౌరవుల వైపు భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు వంటి బలమైన యోధులు వారి పక్షాన ఉన్నారు. గాంధార దేశం, మద్రదేశం వంటి అనేక రాజ్యాలు కౌరవులకు మద్దతు ఇచ్చాయి. వారి సైన్యం పాండవుల సైన్యం కంటే చాలా పెద్దది. అర్జునుడు తన రథాన్ని యుద్ధభూమికి తీసుకువెళ్లమని కృష్ణుడిని కోరాడు. రెండు సైన్యాలను చూసి అర్జునుడు ఒక్కసారిగా దిగులు చెందాడు. తన సొంత బంధువులు, గురువులు ఎదురుగా నిలబడి ఉండటం చూసి యుద్ధం చేయడానికి మనసొప్పలేదు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ధర్మాన్ని, కర్మను గురించి బోధించాడు. అదే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. యుద్ధం ధర్మం కోసం చేయవలసిందేనని కృష్ణుడు అర్జునుడికి నచ్చజెప్పాడు. రెండు వైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం మొదలవడానికి సమయం ఆసన్నమైంది. రేపటి కథలో యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకుందాం.